హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏడీఆర్ బకాయిలు విడుదల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువు భత్యం డిఏ బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక హక్కులను కాపాడే లక్ష్యంతో అసోసియేషన్ గౌరవ హైకోర్టును అయితే ఆశ్రయించింది. ప్రభుత్వంపై రిట్ పిటిషన్ దాఖలు, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ఏపీ సిపిఎస్ఈఏ ఆగస్టు 14, 2025 మొన్న ఆగస్టు 14న రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో రిట్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఉద్యోగులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా దక్కవలసినటువంటి ఉద్యోగులకి డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేసేలాగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్‌లో కోరటం జరిగింది. ఇక ఏపీ సీపీఈఎస్ఈఏ కేవలం మాటలకే పరిమితం కాదని, చేతలతో ఉద్యోగుల హక్కులను సాధించిన ఘనమైన చరిత్ర తమకుందని సంఘం గుర్తించింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం సాగించినటువంటి అలుపెరగని పోరాటంలో అలుపుబాసినటువంటి ఉద్యోగ సోదరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆ పోరాట ఫలితంగా మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాట్యుటీ వంటి కీలకమైన ప్రయోజనాలను సాధించిపెట్టిన ఏకైక సంస్థగా ఏపీ సిపిఈఎస్ఈఏ చరిత్రలో నిలిచిపోయింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల హక్కులు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడినవి కావు. అవి రాజ్యాంగం కల్పించిన రక్షణలు, నిరంతరం పెరుగుతున్న ధరలను అనుగుణంగా జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి డీఏ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు. అలాంటి డీఏ బకాయిలను సంవత్సరాల తరబడి నిలిపివేయడం ఉద్యోగుల హక్కులకు కాలరాయడమే అని, అందుకే లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల శ్రేయస్సు కోసమే మేము ఈ న్యాయ పోరాటానికి సిద్ధపడ్డాం అనైతే హెచ్చరిక జారీ చేశారు. మా పోరాటం కేవలం డీఏ బకాయిలకే పరిమితం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఆత్మగౌరవాన్ని, వారి హక్కులను, విలువలను కాపాడే వరకు మా పోరాటం ఆగదు అని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఈ న్యాయ పోరాటంలోని విజయం సాధించి ఉద్యోగులకు న్యాయం చేస్తామని సవినయంగా తెలియజేస్తున్నామని ఆ ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది.